నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను సహస్ర. తెలంగాణ బియ్యానికి దేశంలోనే కాక విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో విదేశాలు తెలంగాణ నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్ కు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ కు 30,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో తెలంగాణ సోనా రకానికి అక్కడ నుంచి డిమాండ్ కూడా ఉంది. భవిష్యత్తులో మొక్కజొన్నను కూడా ఎగుమతి చేసే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. తెలంగాణ అన్నదాతలు ప్రతి సంవత్సరం వేల ఎకరాలు వరి సాగు చేస్తూ దేశానికి అన్నం పెడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి విదేశాలు కూడా చేరుతున్నాయి. తెలంగాణ బియ్యం విదేశాలకు, అది కూడా లక్షల టన్నులు ఎగుమతి చేయనున్నారు. రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతి చేసుకునేందుకు తాజాగా ఫిలిప్పీన్స్ తెలంగాణ ప్రభుత్వంలో ఒప్పందం కుదిర్చింది. బియ్యంతో పాటుగా మొక్కజొన్నను కూడా ఎగుమతి చేయనున్నారు. ఆ వివరాలేంటి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఫిలిప్పీన్స్ తెలంగాణ నుంచి 30,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేశామని, ఈ సంవత్సరం మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ఆ దేశంతో ఒప్పందం కుదిరిందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో బుధవారం నాడు ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఫిలిప్పీన్స్ తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలు, అలానే రానున్న రోజులకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పండించే తెలంగాణ సోనా RNR 15048 రకం బియ్యానికి ఫిలిప్పీన్స్ లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. అందుకు రాష్ట్రం నుంచి ఆ బియ్యం ఎగుమతుల పరిధిని పెంచేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ చెప్పారు. ఈ భేటీలో కేవలం బియ్యం ఎగుమతి గురించే కాకుండా తెలంగాణలో పండే మొక్కజొన్నపై కూడా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్ కు బియ్యంతో పాటు మొక్కజొన్న ఎగుమతులు కూడా ప్రారంభమైతే ఆ దేశంతో తెలంగాణ వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో మాట్లాడుతూ తమ దేశానికి 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉందని వెల్లడించారు. అందుకే భవిష్యత్తులో బియ్యం ఎగుమతిని మరింత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తామని, దానికి వీలుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ చెప్పారు. అలానే ఫిలిప్పీన్స్ మంత్రిని తెలంగాణ పర్యటనకు ఆహ్వానించామని, దానిపై ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఇక బియ్యం ఉత్పత్తి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర దేశంలోని అగ్రస్థానంలో ఉందని నివేదికలు కూడా వెల్లడించాయి. ప్రభుత్వ విధానాలు, వాతావరణ అనుకూలత కారణంగా 2024-25 సంవత్సరంలో తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు విస్తీర్ణ, దిగుబడులు పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అంచనాలు వెల్లడించింది.